కొన్ని సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నందున ఈ ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. గతంలో మనకు తెలియనటువంటి వ్యక్తుల నుండి ఫోన్ కాల్ వచ్చి మేము ఈ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఆ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా, పెన్షన్ వస్తుందా, రైతు బంధు వస్తుందా, రైతు భరోసా వస్తుందా, ఇట్లా కాల్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది మాకు చెప్పండి అని చెప్తే ఓటీపీ చెప్పంగానే మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ మాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఓటీపీలు చెప్పవద్దు అని అందరికీ మాలాగా చెప్పి అవగాహన కల్పించడంతో ఓటీపీలు చెప్పడం మానేసారు. వెంటనే మళ్ళా ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటీపీ చెప్తలేరని చెప్పి మనకు SMS ద్వారా ఒక లింక్ పంపిస్తారు. మనం ఏం చేస్తామంటే ఆ SMS రాగానే ఏదో SMS వచ్చిందని దాన్ని ఓపెన్ చేసి చూడగానే అట్లా కూడా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కాస్త మాయమవుతున్నాయి. వాట్సాప్ ద్వారా కానీ మనకు SMS ద్వారా కానీ లింకులు పంపి మన అకౌంట్లో ఉన్నటువంటి మరి డబ్బులను మాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు మన యువకులు. ముందుగా ఒక 200-300 రూపాయలు పెట్టి ఆడంగానే వానికి 3000 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు వచ్చిన 3000 తోటి ఆ 3000 పెడితే ఇంకొక 10-15 రూపాయలు వస్తాయి. అట్లా అలవాటు పడి ఒక 3-4 సార్లు రాగానే వీడు ఏం చేస్తుందంటే ఆ ఆటలో నేను మరి నైపుణ్యం పొందినా, నేను డబ్బులు సంపాదిస్తున్నా అనే ఆశతోటి ఆడు ఇవాళ 2000-3000 నుంచి లక్షల వరకు కూడా అప్పులు చేసి మరి ఆన్లైన్ గేమ్లు ఆడి అందులో డబ్బులు పోగొట్టుకొని ఆ అప్పు సప్పు చేసిన డబ్బులను కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత. అంతేకాకుండా 1,00,000 రూపాయల పెట్టుబడి పెడితే మీకు 6 నెలల్లోనే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఈ బిట్ కాయిన్ ద్వారా వస్తుంది అని చెప్పి, మెటా ఫండ్ ద్వారా వస్తుందని, రిక్సోస్ అనే సంస్థ ద్వారా వస్తుందని ఇట్లా పెట్టుబడులు పెట్టించి మనల్ని ఎటు కాకుండా చేస్తున్నారు. మరి దయచేసి మనము రూపాయి పోగు చేసుకొని కష్టపడి సంపాదించిన డబ్బులు ఇట్లా ఆన్లైన్ మోసాలకు గురై ఇలా మనం మోసపోతున్నాం కనుక దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని దీనిపై ఒక మంచి పాటను మిత్రుడు మా రాజేందర్ గారు వినిపిస్తారు. ప్రపంచంలో చెల్లి నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతవే మాయన్న, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతవే మాయన్న, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతవే మాయన్న. సైబరు నేరాలు ఎక్కువైన ఏవో ఎన్నో ఆగమరిచి నువ్వు అసలు ఉండొద్దే మాయన్న, ఉద్యోగమంటూ కళ్ళబొల్లి మాటల్ని చెప్పుతారు. ఆ దేశంలోనే సైబరు ఉచ్చులు నిన్ను దించుతారు, ఆగం చేస్తారు. ఆ బానిసలా నిన్ను వాడుకుంటారే ఓరన్నో, నీ రెక్కల కష్టం దోచుకుంటారే మాయన్న, నీ రెక్కల కష్టం దోచుకుంటారే మాయన్న, ఊరిస్తుంటారు పెట్టుబడులతో ఆశ చూపుతారు. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ యాప్లు లింకులు పంపి లొంగదీస్తారు. నకి మనుషుల ఉచ్చుల దిక్కి ఓరన్నో, తిప్పలని కొని తెచ్చుకోకురా మాయన్న, ట్విట్టర్, ఇన్స్టాగ్రాములు అమ్మాయిల ఫోటోలు పెడతారు. అసభ్య చాటింగ్ చేస్తుంటారు, మాయ మాటలతో కవ్విస్తుంటారు. నమ్మినవంటే నిండ మునుగుతోరన్నో, మీకు సైబరు క్రైమ్ పోలీసులున్నరే మాయన్న, సైబరు క్రైమ్ పోలీసులున్నరే మాయన్న, సైబరు
మేము కంటికి రెప్పల కాపాడుతుంది మాయన్న. తెలియని వ్యక్తుల ద్వారా డబ్బులు గిన పోయినట్లయితే, మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు ఖాళీ అయినట్లయితే సైబర్ సంబంధించినటువంటి 1930కు వెంటనే మీరు కాల్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పినట్లయితే ఆ డబ్బులు ఎటువైనా కూడా తిరిగి మనకు అకౌంట్ లో జమ చేసే పరిస్థితి ఉంటది. దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సెక్రటరీ గారు కోరడంతో కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం, మరి సైబర్ నేరగాళ్ళు వాళ్ళు రోజువారీగా రకరకాలుగా మన మానవుల నుంచి డబ్బులను దోపిడీ చేయాలని ఎన్నో రకాల ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళ అందరినీ కూడా తిప్పి కొట్టాలి వాళ్ళ ప్లాన్లను. మీరు ఎవరు కూడా అన్యత మెసేజ్లు వచ్చినా గానీ, ఫోన్లు వచ్చినా గానీ దయచేసి మీరు వారికి ఎలాంటి మీ పిల్లలు ఉన్నా గానీ, ఎవరున్నా గానీ వెంటనే మీకు ఏదైనా మామూలు ఎస్ఎంఎస్ వచ్చినా కూడా మీరు ఓపెన్ చేయకుండా చదువుకున్న వారికి చూపించాలి. మరి చూపించకుండా దయచేసి దాన్ని ఓపెన్ చేయవద్దని తెలియజేసుకుంటూ, మీరు ఎంతో కష్టపడి రూపాయి దాచుకున్న డబ్బులు ఇవాళ దొంగల పాలు కాకుండా మనం జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.